శ్రీ గురుభ్యో నమ. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఇవాళ రోజున దినఫలాలు కార్యక్రమంలో విశేషాంశాలు చూద్దాం. ఇవాళ 28వ తారీఖు ఆగస్టు నెల, భాద్రపద మాసం, శుక్లపక్షం, పంచమి తిథి సాయంత్రం 5:57 వరకు ఉన్నది. గురువారం చిత్తా నక్షత్రం పగలు 8:41 వరకు ఉన్నది. శుక్లయోగం మధ్యాహ్నం 1:14 వరకు, బాలవ కరణం సాయంత్రం 5:57 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:58 నుంచి 4:46 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:54 వరకు, పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:02 నుంచి 3:52 వరకు, అమృత గడియలు రాత్రి తెల్లవారితే 1:44 నుంచి 3:32 వరకు ఉన్నాయి. సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:20, చంద్రోదయం పగలు 9:56, చంద్రాస్తమయం రాత్రి 9:22 వరకు ఉన్నది, 22కి జరుగుతూ ఉన్నది. దిన ప్రమాణం 12:23 గంటల నిమిషాలు. ఆశ్లేష నక్షత్రం 4వ పదానికి బుధుడు రాత్రి 7:37కి సంచరిస్తున్నారు. ఇవాళ శుభ సమయం ఉదయం 6:15 ఉన్నది. సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి స్వాతి నక్షత్రం తులాలగ్నం ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్యలో అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇవాళ రోజున ఋషి పంచమి పర్వదినం. ఋషుల నిమిత్తంగా ఏదైనా వ్రతాచరణ చేయడానికి ఇవాళ బాగా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ఇంకా ఈ రోజున గోచారం బట్టి ద్వాదశ రాశులకి ఎలా ఉన్నది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయంలో గురు సంచారం, అట్లాగే వ్యయంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొంత ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. స్వల్పంగా అనుకూలతగా కనిపించినప్పటికీ కూడా పనులన్నీ బాగా ఆలస్యం అవుతూ ఉండటం, తోబుట్టువులతో కొంత చికాకులు కూడా ఎదురవుతూ ఉంటాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో బాగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఉద్యోగ వ్యాపార అంశాలు, నూతన ప్రయత్నాలు లేదా విదేశీ నివాస ప్రయత్నాలు అన్నిట్లోనూ కూడా బహు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వాళ్ళ ఇష్టదైవాన్ని బాగా స్మరిస్తూ ఉండండి. అట్లాగే అష్టోత్తర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే దశమ లాభాల్లో ఉన్నటువంటి రాహు శని సంచారం, ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం, ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయండి. వృషభ రాశి వారు అనుకున్న పనులన్నీ కూడా చాలా సునాయాసంగా ఇవాళ పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతూ ఉంటుంది. అందరూ మీ అభిప్రాయానికి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. ఇష్టదైవ స్మరణ చేస్తూ ఉండండి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, ఇతరులందరూ కూడా కొంత మీకు ప్రతికూలంగా బాగా వ్యవహరిస్తూ ఉండడం, అట్లాగే ఆరోగ్యం బాగా సహకరించకపోవడం, శరీరం బాగా అలసటకి గురవుతూ ఉండటం, ఏ పని చేయాలన్నా కూడా సరైనటువంటి ఉత్సాహం లేకపోవడం, ఓపిక లేకపోవడం, బాగా నీరసంగా అనిపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ అనేది అవసరం. ఆరోగ్యం కొరకు పనులన్నీ కూడా కొంత అనుకూలంగా ఉండటం కొరకు ఈ రాశివారు దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారంతో పాటుగా ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా ప్రతికూలాలే. దీనికి తోడుగా అష్టమంలో ఉన్నటువంటి రాహు సంచారం, భాగ్యంలో శని సంచారం, పనులన్నీ కొంత బాగా మందగమనంతో ముందుకెళ్తూ ఉండటం, ఆలస్యాలు అవుతూ ఉండటం, అట్లాగే ఇతరులందరూ కూడా కొంత మీరు చెప్పిన పనిని చేయకపోవటం, మీరు ఏం చెప్పినా కూడా మీ మాటకు గౌరవం ఇవ్వకపోవటం, లేదా నమ్మి ద్రోహం చేయటం, ఆర్థిక విషయాల్లో మిత్రుల వద్ద ఎవరికైనా అప్పిచ్చి ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆర్థిక విషయాల్లో కానీ ఎవరికైనా రుణాన్ని ఇచ్చేటప్పుడు కానీ బాగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. ఇష్టదైవ స్మరణ చేస్తూ ఉండండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ఆర్థికంగా, అట్లాగే ఉన్నత విద్యాపరంగా కానివ్వండి, కుటుంబ అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో మనకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే దశమంలో ఉన్నటువంటి గురు సంచారం. ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల అందరూ కూడా మిమ్మల్ని బాగా విమర్శిస్తూ ఉండటం, లేదా అవమానానికి గురవుతూ ఉండటం, మీరు చెప్పింది బాగోలేదని అందరూ కూడా కువిమర్శలు చేయటం, మీ గురించి నీలాభనిందనలు బాగా స్ప్రెడ్ చేస్తూ ఉండడం అనేది కూడా రూమర్స్ స్ప్రెడ్డింగ్ కూడా బాగా జరగవచ్చు. అంటే తొందరపడి ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండడం, మితభాషణం చేస్తూ ఉండటం, లేదా ఏ విషయాన్నైనా సరే కళాఖండిగా ముక్కుసూటిగా చెప్పడం అనేది చాలా మంచిది. ఈ రోజున వీరికి గోసేవ చేయండి, మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మల్లో ఉన్నటువంటి చంద్ర సంచారం, భాగ్యంలో గురు సంచారం, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి శని సంచారం, అన్ని విధాలను కూడా గోచారం బాగా అత్యంత అనుకూలంగా కనిపిస్తున్నది. ఆశించినటువంటి సత్ఫలితాన్ని పొందగలుగుతుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు కానివ్వండి,
కోర్టు, రుణ సంబంధ, ప్రభుత్వ సంబంధ కార్యాలు అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి కేసులు కూడా ముందుకు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్ గానీ, రిలీజ్ అవ్వాల్సినటువంటి ఫండ్స్‌కి కానీ మంచి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. పనులన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉంటాయి. ఇష్టదైవ స్మరణ చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, పంచమంలో ఉన్నటువంటి శని సంచారం, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం అన్ని విధంగాను కూడా ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఉదయాన్నే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. కనీసం ఒక 54 ప్రదక్షిణాలు చేస్తే గనక ఇవాళ ఎటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు లేకుండా పనులన్నీ కూడా అనుకున్న విధంగా సానుకూలంగా ముందుకు జరుగుతూ ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, సప్తమంలో గురు సంచారం అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. అష్టమంలో ఉన్న శుక్ర సంచారం కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. కాబట్టి పనులన్నీ కూడా సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. ఆర్థిక లాభాన్ని చూస్తూ ఉంటారు, ధన లాభాన్ని చూస్తారు, ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. దాంపత్య జీవితం చాలా ఆనందకరంగా ఉంటూ ఉంటుంది. కుటుంబ వాతావరణం అంతాను కూడా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ పెద్దలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు, వర్ధిల్లుతూ ఉంటారు. ఇవాల్టి రోజున ఇష్టదైవ స్మరణ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాదుల్లో తోటివారందరూ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. కార్మికులు కానీ, మీ కింద పనిచేసేవారు కానీ అందరూ కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించడం, మీరు చెప్పిన పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ షష్టంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల దైవానుకూలత మటుకు తక్కువగా ఉన్నది. అంటే మీరు ఆశించినటువంటి ఫలితం రావడానికి మటుకు కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ చేసాం, నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తయిపోయాయి. కానీ ఏంటబ్బా! మనకి రావాల్సిన లాభం కొంచెమే వచ్చింది, లేదా ఎవరో పేమెంట్ రిలీజ్ చేయాలి, అదేంటి ఇంకా అవ్వలేదు అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కొంత ఆలస్యంగా అయినా సరే జరుగుతూ ఉంటాయి. అనుకూలత ఉంటూ ఉంటుంది. ఈ విఘ్నాలు తొలగడానికి గణపతి ఆరాధన, అట్లాగే దుర్గా ఆరాధన చేస్తూ ఉండండి. కుంభరాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే పంచమంలో ఉన్నటువంటి గురు సంచారం, ద్వితీయంలో శని, భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల మనస్పర్ధలు, ముఖ్యంగా బంధువర్గం నుంచి కొంత ఇబ్బందులు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. వివాదాలకు దూరంగా ఉంటూ ఉండండి. మితభాషణ అనేది చేస్తూ ఉండండి. వీలైనంత వరకు మౌనం పాటించడం, మీ పని మాత్రమే మీరు శ్రద్ధగా చేయడం అనేది బాగా అవసరం. గోసేవ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి శని సంచారం. ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాలు, అట్లాగే వృత్తి, వ్యాపార సంబంధ విషయాలు అన్నీ కూడా బాగా ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ప్రతి పనికి కూడా అతిగా ఆలోచించడం, ఆ పనిని మటుకు ప్రారంభించకపోవడం వల్ల కూడా బాగా ఆలస్యాలు జరుగుతూ ఉండవచ్చు. నవగ్రహారాధన చేయండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.